గుసగుసలే గున్నమ్మ ఆ సాంగ్ దాని నుంచి ఇంకా స్టార్ట్. చిత్రరంగంలో ఎవరిని ఊహించుకొని ఇంప్రెస్ అయ్యి వచ్చారు? ఇండైరెక్ట్గా చిరంజీవి గారి కారణం. ఈ గణపతి కాంప్లెక్స్, కృష్ణనగర్ ఇవన్నీ దాటుకొని వచ్చేసాను. జెంట్ కాస్ట్ కోచింగ్ అని ఉందా? లేదు సార్. నేనే చిన్న జస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్ని నేను. సో నాకు డూప్ పెట్టండి అంటే నీకు కూడా డూపా అనేది ఒక సిచ్యువేషన్ ఉంటుంది. డబ్బులు పెట్టండి మిమ్మల్ని హీరో చేస్తాను అని ఏ డైరెక్టర్ గారు అడగలేదు? మనకు ఛాన్స్ ఇస్తున్నారు కదా, డబ్బులు పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి డబ్బులు పెట్టాను. కొంతవరకు మోసపోయాను. 20 years అయిపోయింది. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వర్షిత్ అంటే కొంతమందికే తెలుసు. ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చడం నీకు నచ్చలేదు బాస్, అందరికి నచ్చడానికి కాదు. ఖచ్చితంగా నీ హీరోనే కావాలి లేకపోతే వేరే ఏం చేయను అన్నట్టు కాదు. ఏ అవకాశం వచ్చినా చేస్తున్నా. హీరోగా వస్తే ఖచ్చితంగా చేస్తున్నా. హాయ్, హలో, వెల్కమ్ గోల్డ్ టీవీ. గోల్డ్ టీవీ ప్రేక్షకులకు అలాగే యూట్యూబ్ లవర్స్కి స్వాగతం, సుస్వాగతం. 40 చిత్రాలకు పైగా నటించి టీవీ సీరియల్స్లలో పాత్రలు పోషించి వెబ్ సిరీస్లలో నటించి తనదైన శైలిలో నటన కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక నటుడు తానే వర్షిత్ గారు. వెల్కమ్. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మన గోల్డ్ టీవీకి అలాగే గోల్డ్ టీవీ ప్రేక్షకులందరికీ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. చూస్తేనే తెలుస్తుంది, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు 40 చిత్రాలు యాక్ట్ చేశారు కదా? అవును. నాకు తెలిసి జై బోలో తెలంగాణ, పవనిజం, అవును, అనగానే ఒక దుర్గా, స్పెషల్, సైంధవ, అవును, ఇలాంటి చిత్రాలు యాక్ట్ చేశారు. అవును సార్. అంటే చిన్న చిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు అవును, చేయని పాత్ర అంటూ లేదు. అవును సార్. అజయ్ గారు నాకు తెలిసి బాగా మంచి నటులు, అతనితో యాక్ట్ చేశారు స్పెషల్. చేశాను సార్. అజయ్ గారితో యాక్ట్ చేసిన అనుభవం ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఒక స్వీట్ మెమరీ లాగా స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీ ఫీల్. సీన్ కూడా బాగా వచ్చింది. అది నేను కూడా చూశాను. అవును సార్, చాలా బాగుంది. అవును. ఈ చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది? నాకు 19 years ఉన్నప్పుడు నేను డిసైడ్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. ప్రాపర్ కరీంనగర్. 19 సంవత్సరాలు. 19 years అప్పుడు. అంటే 19 సంవత్సరాలప్పటి నుంచి మీరు ఇండస్ట్రీకి రావాలని కోరిక కలిగిందా, లేకపోతే 19 సంవత్సరాలకే ఇండస్ట్రీకి వచ్చేసారా? నాకు 19 years ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసాను. అప్పటికి మెచ్యూరిటీ లెవెల్. యాక్చువల్గా నా ఫీలింగ్ ఎట్లుందంటే ఇంక అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గా రావాల్సిందని ఒక ఇప్పటికే లేట్ అయిపోయింది, వచ్చేసేది తొందరగా అని చెప్పి. అదేలా జరిగింది మీకు? నాకు తెలిసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తున్నా అంటే ఏ తల్లిదండ్రులు రానివ్వరు. అవును. సరే, మరి తల్లిదండ్రుల నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎంకరేజ్మెంట్ దొరికిందా? మా నాన్న దగ్గర కొంచెం, నాన్న ముందు నుంచే స్ట్రిక్ట్. సో అమ్మ సపోర్ట్ చేసింది, బట్ డాడీ మాత్రం కొంచెం ఎదగలుగుతాడా వీడు, దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మరి అవుతాడా, ఇంత చిన్న మైండ్ ఇంకా మెచ్యూర్ అయిందా లేదా, ఈ టైంలో వెళ్తా అంటున్నాడు, లైఫ్ మళ్ళీ ఒకవేళ టైం వేస్ట్ అయింది అనుకో, వేరే ఒక రూట్లో వెళ్తే ఏదైనా జాబ్ చేసుకున్నా బాగుంటుంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మరి అందులోకి వెళ్ళి నెగ్గగలుగుతాడా, ఎదగలుగుతాడా, ఎదగపోతే లైఫ్ వేస్ట్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్తో డాడీ చెప్పేవాడు. బట్ నాకు నా మీద నమ్మకం ఉండింది. సో నేను నాన్నగారిని ఫైనల్గా కన్విన్స్ చేశాను అనమాట, నేర్చుతాను అని చెప్పి. సో ఆ రకంగా అమ్మ నాన్న ప్రోత్సాహం ముందు నుంచే ఉంది ఇండస్ట్రీకి. వాళ్ళ ఆశీర్వాదంతో ఇండస్ట్రీకి వచ్చాను. సూపర్. మీరు నటులు అవ్వాలి, లేకపోతే హీరో అవ్వాలి, లేకపోతే ఏదో ఒక స్ట్రాంగ్, మీలో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ మీ శరీరంలో ఉంటుంది. అంటే చిత్రరంగంలో ఎవరిని ఊహించుకొని ఇంప్రెస్ అయ్యి వచ్చారు? ఖచ్చితంగా మా జనరేషన్కి చిరంజీవి గారు. ఖచ్చితంగా చిరంజీవి. చూసారు కదండి, మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఎందుకంటే అందరూ తన ఫోటో పెట్టుకొని వచ్చిన వాళ్ళే. సో మెగాస్టార్ గారికి మీకు ఏ సినిమాలు బాగా ఇష్టం? అన్ని సినిమాలు ఇష్టం సార్, రియల్లీ. మెగాస్టార్ ప్రతి సినిమా ఇష్టం నాకు. ఓ సూపర్. అసలు అప్పుడు నేను అంటే చిన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కువ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని అనమాట. అప్పుడు చిరంజీవి గారి సాంగే అన్నయ్య మూవీలో గుసగుసలే గున్నమ్మ ఆ సాంగ్, దాని నుంచి ఇంకా స్టార్ట్.
ఇంకా చిన్నప్పుడైతే ప్రభుదేవ్ గారిది ముక్కాల సాంగ్ అక్కడి నుంచి అట్లా డ్యాన్సర్గా వస్తూ కాలేజీలో షోస్ ఇస్తూ ఇంటర్కి వచ్చిన తర్వాత ఆల్ఫోర్స్ కాలేజ్ నాది నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళు చెప్పారనమాట, ఇంటర్ నుంచే కొంచెం లైఫ్ మీద ఫోకస్ చేయండి, మీరు ఏ రూట్లోకి వెళ్తారు, ఏ వేలోకి వెళ్తారు, ఇప్పుడు ఇంటర్ నుంచే మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అంటే ఆ మాటల ఆ ఇంపాక్ట్తో సో నేను దేనికి కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించుకుంటే అప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్దాం, ఎలాగో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను కదా, ఎంకరేజ్మెంట్ ఉంది, ఈ సినిమా ఫీల్డ్ అయితే కరెక్ట్ అని నాకు 100% అనిపించింది. సో ఆటోమేటిక్గా ఎక్కువ సినిమాలు చూసేవాడిని, అందులో చిరంజీవి గారి సినిమాలు అంటే ఇంకా అసలు ప్రతి సినిమా చూసేవాడిని. ఆ ఇంపాక్ట్, ఆ డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ ఇండైరెక్ట్గా చిరంజీవి గారే కారణం. సో డైరెక్టే కాదు, ఇండైరెక్ట్గా చిరంజీవి గారే గాడ్ ఫాదర్ అంతే. సో ఇంకొకటి అండి, పవనిజం అని చేశారు. అవును సార్. అన్నకి అభిమాని, ఆ మూవీలో చేయడం తమ్ముడికి మీరు ఎలాగా పవన్ కళ్యాణ్ సార్ నిజంగా ఆ పవనిజం సినిమాలో మీరు ప్రెస్లో కూడా ఒక మాట చెప్పారు. అవును, అది చాలా వైరల్ అయింది అనుకుంటుంది. అవును. పవన్ కళ్యాణ్ గారు అందరినీ మామూలుగా అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ ఒకరు మాత్రం నా ఆత్మీయులు అని చెప్పేసి అంటాడు. అదే ఓకే. అలాగే మీరు సైంధవ్ సినిమా చేశారు వెంకటేష్ గారు. అవును, వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో. అవును సార్. అంతే కదా. సినిమాలు చూసి ఉన్నారు. అవును. చూసి చిత్రరంగానికి ప్రవేశం చేసినప్పుడు మీరు యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందండి? కరెక్ట్ ఫీల్డ్కి వచ్చాను, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను, చాలా నేర్చుకున్నాను ఇక్కడ ఇండస్ట్రీలో. స్ట్రగుల్స్ పడుతున్నాను, బట్ ఒక కిక్ ఉంది, అనుకున్న రూట్లోకి వచ్చి ఎదుగుతున్నాను, నా గోల్ని రీచ్ అవుతున్నాను అని ఒక కిక్ అవుతుంది, హ్యాపీగా ఉంది, ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఇంకా ఎదగాలి, ఇంకా బ్రేక్ రాలేదు, వెయిటింగ్ ఫర్ బ్రేక్. ఇప్పుడు మీరు చిత్రరంగ ప్రవేశం చేసినప్పుడు మీకు ఎవరు తెలియదు. అవును, ఎవరు తెలియదు. మొదటిగా మీ అడుగులు అంటే ఎక్కడి నుంచి మొదలయ్యాయి? మొదట డిగ్రీ అయిపోయిన తర్వాత మధు ఫిలిమ్స్లో డిప్లొమా చేశా. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత జైబుల్ తెలంగాణ మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అంటే ఆడిషన్స్ అటెండ్ చేశా. ఎన్ శంకర్ గారి మూవీలో యాక్ట్ చేశా. అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఓకే ఛాన్స్ వచ్చింది చేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత పరవశం ఈ మూవీ, ఆ తర్వాత నాన్ స్టాప్గా ప్రతి ఒక్క మూవీ తర్వాత ఒక మూవీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది సార్. అంటే నేను చాలామంది ఆర్టిస్టులను చూశానండి, అంటే మీకు నాకు తెలిసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ఇండస్ట్రీ. అవును. ప్రతి ఆర్టిస్ట్ నేను చూస్తుంటాను, కృష్ణానగర్లో, ఇందిరానగర్లో, తర్వాత గణపతి కాంప్లెక్స్. ఈ గణపతి కాంప్లెక్స్, కృష్ణనగర్ ఇవన్నీ దాటుకొని వచ్చేసాను. ఆ స్టేజ్ మీరు దాటుకొని వచ్చేసి అవన్నీ చూసా, ఆ కష్టాలన్నీ పడ్డాను. తెలుసో తెలీదు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే స్టార్లు అయ్యారు. ప్లస్ అవ్వాలి, అది ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా గాసిప్స్ వినపడుతుంటాయి. అవును. కాస్ట్ కోచింగ్, జెంట్ కాస్ట్ కోచింగ్ ఏమైనా ఉందా? లేదు సార్. అంటే నాకు ఎప్పుడు అది ఎదురవ్వలేదు. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు కదా. బట్ నా ఫోకస్ అయితే యాక్టింగ్ పైనే. గుడ్. మిగతా దేని గురించి ఇంతకుముందు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించను. వెరీ గుడ్. ఓన్లీ యాక్టింగ్. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మీ గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ ఫ్యామిలీస్లలో కానీ లేకపోతే ఇంతకుముందు నటించిన వాళ్ళు ఎవరన్నా? గాడ్ ఫాదర్ అంటే లిస్ట్ అంటే నాకు నా ఈ దారిలో నాకు చేయూతనిచ్చి ముందుకు నడిపిన వాళ్ళు అంటే పార్క్ సార్, వడబెల్లి శ్రీనివాస్ సార్, తర్వాత ప్రణీత్ సార్, ఇలా ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరూ జీవితంలో మర్చిపోలేని వాళ్ళ యొక్క చేయూత అనేది నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ గైడెన్స్ అడుగడుగునా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ప్రణీత్ సార్ అండ్ పార్క్ సార్ నాతోనే ఉన్నారు. ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఇన్ని చిత్రాలు వర్క్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం సినిమాలు చేస్తున్నారు మీరు? ప్రజెంట్ సూర్య గారి మూవీ చేస్తున్నా. ఓకే. వెంకీ అట్లూరు గారి డైరెక్షన్లో ఓకే. సూర్య గారి మూవీ చేస్తున్నా. నేను చేసిన ప్రతి సినిమా ప్రతి క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తాను, ఎంజాయ్ చేసి చేస్తాను. ఏ క్యారెక్టర్ అయినా సరే ప్రతిదీ ఎంజాయ్ చేసి చేస్తాను. టీవీ సీరియల్స్లో చేశారు, తర్వాత వెబ్ సిరీస్లో చేశారు. తర్వాత ఈ టీవీ సీరియల్స్కి, సినిమాకి, వెబ్ సిరీస్కి
ఉన్న సంబంధం వ్యత్యాసం ఏమైనా ఉందంటారా యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా ఒక యాక్టర్గా మాత్రం వ్యత్యాసం ఏమి ఉండదు. ఎక్కడైనా అదే యాక్టింగ్, చేసే యాక్టింగ్ అదే. డైరెక్షన్లో డిఫరెన్స్ ఉంటుంది. మనం చేసే యాక్టింగ్ అయితే సేమ్. వెబ్ సిరీస్లోకి వెళ్ళినా అదే యాక్టింగ్ చేస్తాం, సీరియల్స్లోకి వెళ్ళినా అదే యాక్టింగ్ చేస్తాం, మూవీస్లోకి అయినా అదే యాక్టింగ్. బట్ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఫార్మేట్ అనేది చేంజ్ ఉంటుంది అంతే. సార్ చిన్న రిక్వెస్టింగ్, ఏ హీరో అవ్వాలన్నా చిత్రరంగ ప్రవేశంలో అవును. ఏ డైరెక్టర్ కూడా డబ్బులు పెట్టండి మిమ్మల్ని హీరో చేస్తాను అని ఏ డైరెక్టర్ గారు అడగలేదా? సార్ నేను ఇందాక చెప్పాను కదా, నేను 19 ఇయర్స్లోనే ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు 2006లో అప్పుడు నాకు ఇది ఎదురైంది. అయితే నేను అప్పుడు 19 ఇయర్స్ అంటే నాకు కూడా మెచ్యూర్ అవ్వలే. అంటే అంత మంచోళ్ళే మనకు ఛాన్స్ ఇస్తున్నారు కదా, డబ్బులు పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి డబ్బులు పెట్టాను. కొంతవరకు మోసపోయాను స్టార్టింగ్ కాబట్టి. అది అనుభవం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో నేను మోసపోయాను అనే విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అట్లాంటి పరిస్థితులు చాలా ఆఫీస్లో ఎదుర్కొన్నాను అనమాట. బట్ ఇంకా అక్కడ ఫస్ట్ అనుభవం వచ్చిన తర్వాత ఇంకెక్కడ మళ్ళీ మోసపోలేదు. ఈ డబ్బులు పెట్టడం ఇదంతా కాదులే కానీ మన టాలెంట్ తోటి ముందుకు రావాలి అని చెప్పి తర్వాత అర్థమై ఇంకా మళ్ళీ ఎక్కడ మోసపోలేదు. బట్ చాలా ఎదుర్కొన్నా అంటే కొంతవరకు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బాగున్నారు కదా హీరో క్యారెక్టర్, దీంట్లో హీరో క్యారెక్టర్ చేయొచ్చు మీరు డబ్బులు పెడతారని చెప్పేసి అంతే. నీకు ఇప్పటికి కూడా వస్తుంది, కొంచెం డబ్బులు పెడితే మీరు అడ్జస్ట్ అంటే నేను ఇమీడియట్గా లేదు సరే డబ్బులు పెట్టి. ఇప్పటికి కూడా ఉందా? ఇప్పటికి కూడా. ఓ అంటే అంటే లీడ్ రోల్ నీదే కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ నీకు లైఫ్ వస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ బట్ ఏదేమైనా అది నా డబ్బులు పెట్టి ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు నా ఫీలింగ్. అది మిగతా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకొని రావచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ నాకైతే నేను అట్లా కోరుకోవడం లేదు. నేను డబ్బులు పెట్టడం అనేది నాకు నచ్చట్లేదు. సూపర్. నాకు నేనుగా నా టాలెంట్తోనే ఎదగాలంతే. వర్షిత్ గారు, చాలామంది ఆర్టిస్టులు వేషాలు దొరక్క, క్యారెక్టర్స్ దొరక్క, ఆకలి బాధలతో వెళ్ళిపోయి, మీరంటే కొనసాగుతున్నారు కాబట్టి కళామతలు మిమ్మల్ని ఆదరించింది కాబట్టి మీరు వెళ్తున్నారు. మీ స్నేహితులు ఇలాగా ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు సార్, ఫ్రెండ్స్. చాలామంది తెలిసిన వాళ్ళంతా యూటర్న్ తీసేసుకున్నారు. అంటే కరోనా వరకు కూడా కొంచెం కష్టపడి ఆగారు. దాని తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత టోటల్ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళ పర్సనల్గా పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇంకా వద్దులే చాలులే అని చెప్పేసి యూటర్న్ తీసుకున్న ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కరోనా తర్వాత ఎక్కువ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు, వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కొనసాగిస్తున్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్స్ వాళ్ళకి అందరూ ఫోన్ చేసి చెప్తారు, ఒకటే మాట చెప్తారు, వర్షిత్ మేమంటే యూటర్న్ తీసుకున్నాము, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల తీసుకున్నాము. అంటే నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవని కాదు, ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు కళామతల ఆశీర్వాదంతో కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నా. బట్ వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, నువ్వు మాత్రం ఇండస్ట్రీ వదిలి రాకు, ఎందుకంటే కనీసం నువ్వన్న ఎదిగితే నీ లోపల మమ్మల్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు. సో గుడ్ ఎంకరేజ్మెంట్ అది. అది మీకు మనోధైర్యాన్ని బాగా ఇచ్చింది. అవును. వర్షిత్ గారు, ప్రతి చోట మీరు ఆడిషన్స్ ఇచ్చారా? ఆడిషన్స్లో సెలెక్ట్ సందర్భాల్లో ఒక్కోసారి మీరు అవమానంగా ఫీల్ అయింది ఏమైనా ఉందా? లేదు సార్. సార్ మా గోల్డ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న మంచి డైలాగు వాళ్ళ కోసం ఒక డైలాగ్ చెప్పగలరా? తప్పకుండా. ఆడిషన్కి వెళ్ళినప్పుడు డైలాగు అపరిచితుడు మూవీలో విక్రమ్ గారు ఎమోషన్ డైలాగు ఒకసారి చెప్తాను. అది అంటే నిల్చుని వాక్ చేసుకుంటూ అయితే బాగుంటుంది, బట్ సిట్టింగ్ కాబట్టి ఇందులోనే చిన్నగా చెప్పేస్తాను. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థాల సభో కాదు, మన మనస్సాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సాగుభూమి, అది జీవనదులు, అందులో 1.5 లక్షల కర్మాగారాలు ఉండి ఇండియా ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థానంలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రి, మంచి మంత్రులు, మంచి అధికారులు, మంచి పోలీసులు, మీరంతా కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం, ఎంతమంది మనలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు.
11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మనకెంత కోపం వస్తుంది. అలాగే 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రతి అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్ళమే. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం? సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తెచ్చడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళపైన నిర్లక్ష్యం. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలన్నీ ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణం అయిపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే ఇంకా మనం పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇకపై ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉన్నా వారికి నరకలోక దండనే విధిస్తాను. తప్పేమైనా బనియన్ సైజా, స్మాల్, మీడియం, లార్జ్ అని ఒక్కసారి లిస్ట్ ఇచ్చుడు, అన్ని ఎక్స్ట్రా లార్జ్లే. దీనికి ఎవరు చంపుతారనే ధైర్యంతోనే కదా ఇన్ని తప్పులు చేస్తున్నాం. మీరు చట్టాన్ని మీరొచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? చట్టాలు, పోలీసులు 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరెందుకు తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగం అనే వాటికి కఠినమైన శిక్షలోనే జంకుతున్నారు. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసిన వాటి నుంచి తప్పించుకోవాలని దొరికిన లంచం ఇచ్చి వచ్చే ధైర్యంతో చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పింది విని తప్పు చేసిన వాళ్ళు నొచ్చుకుంటారు, దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్ సార్. వాట్ ఎ పెర్ఫార్మెన్స్ సార్, నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే మీరు క్వాలిఫికేషన్ దాటి ఉన్నారు. ఇంత ఇన్వాల్వ్మెంట్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళలేదని అనిపిస్తుంది నాకు. వెయిటింగ్ సార్. తప్పకుండా. వర్షిత్ గారు సార్, డైలాగ్ అయితే బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోకి ఇంకో క్వాలిఫికేషన్లు చాలా ఉంటాయి. అవును. మీరు డాన్స్ చేస్తారా? యా, చేస్తూనే ఉంటాను డ్యాన్స్. ప్రేక్షకుల కోసం కాకపోయినా నా కోసం ఒకసారి చేసి చూపించండి. పెద్ద డ్యాన్సర్ని కాదు, బట్ డ్యాన్స్ చేయగలిగితే డ్యాన్స్ వచ్చు నాకు. ఒకసారి చూపించండి. సరే, తప్పకుండా చేద్దాం. బట్ చిన్న జస్ట్ ఒక 10 seconds అంత అంటారు, చిన్న మూమెంట్ అంతే. ఓకే. వర్షిత్ గారు బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. వర్షిత్ గారు, సార్, ఇప్పుడు మీడియా చేతిలో ఉండడం వల్ల, అంటే ఐ మీన్ మొబైల్ చేతిలో ఉండడం వల్ల, అవును, ఒక సినిమా నిండుగా ఒక సినిమా మనం తయారు చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నాం, మేకింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. అవును, ఎవరి కాళ్ళు రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అవును, ఫస్ట్ డే ఇప్పుడు రివ్యూ ఇచ్చేస్తున్నారు. అవును, తర్వాత ప్రేక్షకులు సినిమాని నోచుకోవట్లేదు. దీనివల్ల రివ్యూలు ఇవ్వడం మంచిదంటారా, ఇవ్వకపోవడం మంచిదంటారా? సినిమా అనేది కష్టపడి తీస్తారు, ఎవరైనా సరే ప్రాణం పెట్టే తీస్తారు. సినిమా అనేది కష్టపడే తీస్తారు. రివ్యూలు ఇవ్వడం వల్ల ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇది ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది, క్లైమాక్స్ ఇలా వెళ్ళాల్సింది, ఇలా 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 కష్టపడే తీస్తున్నారు. తీస్తేనే అవుట్పుట్ అది. రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను మాట్లాడే ఒకటే సూటి ప్రశ్న ఏంటంటే, ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకు నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి నువ్వు వచ్చి ఒక సినిమా తీసి చూయించు. అంతకంటే గొప్పగా నువ్వు తీయగలుగుతావా? ఒకసారి నువ్వు వచ్చి చూయించు. అంత రివ్యూ ఇస్తున్నావు కదా, వచ్చి షూట్ చేయి, తెలిసిపోతుంది నీకు. అప్పుడు నీకు ఒక రివ్యూ ఇస్తే నీకు తెలిసిపోతుంది ఇక్కడ సినిమా కష్టం ఏంటి, ఎలా చేస్తే ఎలా వచ్చింది అవుట్పుట్ అని చెప్పేసి ఒక్క 2 అవర్స్లో చూసి ఇట్లుండే అట్లుండే అది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి. మీకు నచ్చలేకపోతే నెగిటివ్ ప్రచారం చేయొద్దు అంతే. చూసేవాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు మా హీరో అని చెప్పేసి చూస్తామని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగాలేదనగానే వాడు చూడాలనుకున్నాడు, చూడట్లేదు కదా, చూడని అతన్ని కూడా బాగాలేదట కథం. అందరికంటే ముందు అది ఏముంది అక్కడ, ఏం లేదు, బాగాలేదు అని చెప్పేసి అని నువ్వు చూస్తే ఆడియన్స్ తగ్గిపోతున్నాడు కదా. ఇట్లా అంటే వాళ్ళు అంటారు, అంటే వాళ్ళ టైం మేము సేవ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ టైం సేవ్ చేస్తున్న తర్వాత సంగతి. కానీ ప్రొడ్యూసర్కి లాస్ చేస్తున్నావు నువ్వు.
నీ ఒక్క మాట వల్ల అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే సినిమా వాడిగా ఒక ప్రొడ్యూసర్ యొక్క కష్టంగా మాట్లాడుతున్నా. అసలు నీకేం నాలెడ్జ్ ఉందని నువ్వు రివ్యూ ఇస్తున్నావు? నీకు ఏ స్టాండర్డ్ లెవెల్ ఉంది? నీకు ఏమాత్రం అవగాహన ఉంది? సినిమా అంటే నీకు ఎంతవరకు తెలుసు? తెలిసి నీకు ఒక అర్హత ఉంది అన్నప్పుడు నువ్వు ఒక రివ్యూ ఇస్తే దానికి డెఫినెట్గా అందరు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు రివ్యూ ఇచ్చడం థియేటర్ మన ఐమాక్స్ దగ్గరికి వచ్చి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, మొబైల్ తీసుకుని ఏదేదో చెప్తూ ఉంటారు. నీకు నచ్చలేదు బాస్, అందరికీ నచ్చదని కాదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే అది. మిగతా వాళ్ళకి నచ్చచ్చు, నువ్వు ఒక్కడే నీదే ఫైనల్ జడ్జ్మెంట్ అన్నట్టుగా చెప్పేస్తే అది ప్రొడ్యూసర్కి చాలా లాస్ అవుద్ది. గుడ్, మంచి ఆన్సర్ ఇచ్చారు వర్షిత్ గారు. సార్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరండి? మంచిగా యాక్టింగ్ చేసే ఎవరైనా సరే నాకు నచ్చుతారు అంతే. అంటే యాక్టింగ్ పరంగానే చూస్తాను నేను. నాకు అంటే యాక్టింగ్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న ప్రతి ఒక్క హీరో నాకు ఇష్టమే. సూపర్. ప్రతి ఒక్క హీరో, ఏ హీరో అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి చేస్తే తెలిసిపోద్ది బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. ఖచ్చితంగా ఆ హీరో అంటే ఇష్టమే. ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రేప్ సీన్లు కానీ, ముద్దు సీన్లు కానీ, లేకపోతే ఫైటింగ్ సీన్స్లో కానీ మీకు అంటే డిస్టర్బ్గా ఫీల్ అయ్యి అనుకోకుండా ఫైటింగ్లో దెబ్బలు తగిలి? ఫైటింగ్లో దెబ్బలు తగడం అయితే తగిలింది, నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం అంటే అనుకోకుండా జరుగుద్ది, అది జరిగినప్పుడు కంపల్సరీ దాన్ని ఫేస్ చేయాల్సిందే. అంటే ఒరిజినల్గా చేశారా? ఒరిజినల్ చేసినప్పుడే. ఇప్పుడు అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పెద్ద ఏదో ఫైట్ కాకుండా చిన్న పరిగెత్తడమే ఉంటుంది. యాక్షన్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ టక్ మనం పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పట్టుకుంటుంది, కాలు పట్టుకుంటుంది. అప్పుడు అది ఎవరికి తెలియదు, ఏం చెప్పలేము. ఆ పెయిన్ అనుభవించాల్సిందే. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రిలీఫ్ అయిపోతాం. ఆ 1 వీక్ మాత్రం భరించాల్సిందే. టక్ మనం పరిగెత్తానే కొంచెం తీసుకుంటూ బాగుంటుంది. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు అవుతూనే ఉంటాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మూవీ చేస్తున్నప్పుడు మేమిద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పేసి హీరోగా చేసా. అందులో మా ఫ్రెండ్ జస్ట్ గిల్లే సీన్ ఉంటుంది. గిల్లడం, వాడు గిల్లితే నాకు ఒక 3 days తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ మార్క్ వచ్చింది నాకు గిల్లితే. అప్పుడు యాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. గిల్లు నిజంగా యాక్టింగ్ వస్తుంది అని చెప్పి యాక్సెప్ట్ చేశాను. కానీ అది నాకు ఆ మార్క్ పోవడానికి చాలా టైం పట్టింది. జస్ట్ గిల్లడమే, ఓకే, అది పెయినే. కానీ బీభత్స అనే పెయిన్ ఒక మార్క్ లాగా వచ్చేసింది నాకు. ఏంది ఇంత పెయిన్ ఉంటుందా అని చెప్పి అప్పుడు చాలా, ఇంకా అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంతకుముందు కసిగా చేసేవాని, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి. బట్ అట్లా చేసిన అందులో కూడా మళ్ళీ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇందాక కాలు పట్టుకుంది అని చెప్పేసి అన్నాను కదా, అట్లా రీసెంట్గా ఒక ఫైట్ సీన్ చేశా ఒక మూవీలో. ఒక అబ్బాయి వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళాలి ఫైట్ సీన్లో. వచ్చి గుద్దినప్పుడు ఏం తెలియలేదు, కానీ తర్వాత ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే, ఒక 1 or 2 days తర్వాత పెయిన్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఆ అబ్బాయి అంత స్పీడ్గా వచ్చి ఇట్లా పట్టుకోవడం వల్ల ఆ పెయిన్ అప్పుడేం ఏర్పడదు, కానీ అది ఒక 2 days తర్వాత తెలుస్తుంది. అది తగ్గడానికి మళ్ళీ ఒక 3 days టైం పడుతూ ఉంటుంది. ఇంకా తప్పదు, అవన్నీ పెయిన్స్ ఉంటాయి. ఈవెన్ డ్యాన్స్ చేసేటప్పుడైనా సరే కొంచెం పెయిన్స్ వస్తాయి, తప్పదు. ఇవన్నీ అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే. అందుకే మనం మెగాస్టార్ మన చిరంజీవి గారు చెప్పారు కదా, ఫైట్స్ చేసేటప్పుడు డూప్స్ని ఎందుకు పెట్టాలి అని చెప్పేసి. అంటే ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆశలన్నీ హీరో మీదే ఉంటాయి కదా. అవును. అప్పుడు ఆ హీరో అట్లా ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాజెక్ట్ ఆగాల్సి వస్తుంది. అవును. సో అందుకోసం అని చెప్పేసి ఆ టైంకి డూప్ తోటే చేయించేస్తే మళ్ళీ మిగతా సీన్స్ చేయడానికి హీరోకి స్కోప్ ఉంటుంది కదా. అవును. హీరోనే పెయిన్ వచ్చి బెడ్ రెస్ట్లో ఉంటే సినిమా ప్రాజెక్ట్ అంతా ఆగిపోతే ఎంతోమంది ఆ సినిమా మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ ఒక బ్రేక్ వచ్చినట్టు అవుతుంది కదా. అందుకే కరెక్ట్ అది, అంతే. ఇక ఆ డూప్ పెట్టి చేయడమే బెటర్. కాకపోతే కొన్ని సందర్భాలలో ఇప్పుడు మేము అంత అది కాదు కాబట్టి చిన్న ఫైట్లలో ఇప్పుడు నాకు డూప్ రావాలంటే రారు కదా ఎవరు. నేనే చిన్న జస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్ని నేను. సో నాకు డూప్ పెట్టండి అంటే నీకు కూడా డూపా అనేది ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు మనమే చేయాలి తప్పదు అన్నప్పుడు ఇంక ఇట్లాంటివి మాకు తప్పదు. సో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, అంతే. వర్షిత్ గారు, మీకు డైరెక్టర్స్లలో ఏ డైరెక్టర్తో మీకు పని చేయాలని ఉంది? మీకు నచ్చిన డైరెక్టర్ గారు? ఖచ్చితంగా రాజమౌళి గారు ఉంటారు, సుకుమార్ గారు ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఈ డైరెక్టర్స్ అందరూ, పెద్ద డైరెక్టర్స్ అందరూ కంపల్సరీ ఒక యాక్టర్ యొక్క లక్ష్యం ఏంటంటే పెద్ద డైరెక్టర్ల చేతిలో పడాలి, ఆ పెద్ద డైరెక్టర్లతో చేయాలనే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ డైరెక్టర్ చేతిలో నేను సినిమా చేస్తే కొద్దిగా ఎదుగుతాను, హీరోగా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్కి ఇప్పుడు అనిల్ రావుపూరి గారు ఉన్నారు. అవును, అనిల్ రావుపూరి గారు. తర్వాత మొన్న రీసెంట్గా పెద్ద హిట్ ఇచ్చిన అఖండ 2. అవును, మన బోయపాటి గారు. సో ఇలాంటి మీకు అలాంటి సినిమాలలో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను సార్, రావాలి సార్, వెయిటింగ్ ఫర్ దానికోసమే.
లైఫ్ టర్న్ అవుతుంది కదా. ఈ 20 years అయిపోయింది ఇప్పుడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వర్షిత్ అంటే కొంతమందికే తెలుసు, నేనంటే ఎవరో తెలిసిన వాళ్ళకే తెలుసు తప్ప వర్షిత్ అంటే ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఓకే కానీ మీ సపోర్ట్తో ముందుకు వస్తున్నాను మీడియా ముందు, కానీ బట్ ఎక్కువ మందికి తెలియదు. నేను ఓపెన్గా చెప్తాను, నేను ఎక్కువ మందికి ఇంకేం తెలియదు. రీచ్ అవుతాను కదా, పెద్ద డైరెక్టర్లో చేతిలో నేను చేస్తే, వాళ్ళ డైరెక్షన్లో నేను చేయగలిగితే అందరికి రీచ్ అవుతాను కదా. వెయిట్ చేస్తున్నాను సార్, ఏ అవకాశం వచ్చినా. అంటే ఇప్పుడు హీరోగా అవకాశం వస్తే చేయడానికి మీకు తప్పకుండా సార్, తప్పకుండా మనసులో మాట ఖచ్చితంగా అవ్వాలని చెప్పి కోరిక ఉంటుంది. బట్ హీరోనే కావాలి, హీరో అయితేనే ఇండస్ట్రీలో ఉంటా లేకపోతే లేదు అనేది అయితే ఏం లేదు. హీరో కావాలని నాకైతే ఉంది కోరిక. ఆల్రెడీ చేశా మూవీస్. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేను హీరోనే కావాలి లేకపోతే వేరే ఏం చేయను అన్నట్టు కాదు. ఏ అవకాశం వచ్చినా చేస్తున్నా. హీరోగా వస్తే ఖచ్చితంగా చేస్తా. చూశారు కదా గోల్డ్ టీవీ ప్రేక్షకులకు ఎంత ఎంటర్టైన్మెంట్ జరిగిందో. వర్షిత్ గారి యొక్క సంభాషణలో, తన ఇంటర్వ్యూస్లో తను చెప్పిన మాటలు మీ అందరికీ నచ్చింటాయి. మరిన్ని అవకాశాలు అతనికి రావాలి మన చావాచ కర్మన నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణీత్ సార్, మీ గోల్డ్ టీవీకి అండ్ గోల్డ్ టీవీ ప్రేక్షకులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గోల్డ్ టీవీ అధినేతలకి, మరియు నేను ఇవాళ ఇక్కడ కూర్చోవడానికి కారణమైన మా అమ్మా నాన్నలకి, మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోల్డ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్డ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.